ఆధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతదోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవన్నీయును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనిని విపరీతమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాత్సదుచ్యతే. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులను అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును. ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగి ఉండువాడు. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును. చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభ్రతృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభవిష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకును వీలులేని ఒకే రూపమును పరిపూర్ణుడై ఉన్నను. సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా గోచరించుచుండును. పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మయాతీతుడను, జ్ఞానస్వరూపుడను, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వ ప్రాణులయందు హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాం చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి, పురుషుడు అను ఈ రెండు అనాది అయిన వనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకులైన పదార్థములనియు ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములు ఉత్పన్నమై చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది.